హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ పెన్షన్దారులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 31న మీ ఖాతాలలో రూ. 6,835 జమ. నా వీడియోని కనుక మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించి అయితే నా వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు తెలుస్తుంది. అలాగే తెలంగాణ నుండి కానివ్వండి, లేదా ఏపీ నుండి కానివ్వండి, లేదా ఇండియా నుండి ఇలా పెన్షన్ల గురించి ఎప్పటికప్పుడు మీ ముందుకు నా వీడియోస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇండియాలో ఉన్న ఈపీఎఫ్ పెన్షన్దారులకైతే కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే మీ ముందుకు తీసుకువచ్చింది. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇలా పీఎఫ్ వడ్డీ రేటుని నేరుగా ఈపీఎఫ్ఓ ఖాతాదారుల అకౌంట్లో జమ చేసేందుకు చర్యలైతే తీసుకుంటుంది. పీఎఫ్ నిధులపై ప్రతి సంవత్సరం ఎంత వడ్డీ చెల్లించాల్సి ఉంది ఏడాది చివర్లో అయితే నిర్ణయిస్తారు. ఇలా 2025 అలాగే 26కు సంబంధించిన పీఎఫ్ వడ్డీ రేటుని ఇప్పటికే నిర్ణయించడం అయితే జరిగింది. ఇలా మార్చి 2, 2026న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో పీఎఫ్ వడ్డీని 8.25% పెన్షన్దారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇలా 3 సంవత్సరాల పాటు అయితే 8.25% వడ్డీ రేటు పెన్షన్దారుల ఖాతాలలో జమ కావడం అయితే జరుగుతుంది. త్వరలోనే ఖాతాదారుల అకౌంట్లలో నిధులు జమ కాబోతున్నాయి. ఈ వడ్డీని ఒక పెన్షన్దారుని యొక్క నెలసరి వేతనం ఆధారంగా అయితే లెక్కిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో అయితే రూ. 6,875 అయితే జమ చేస్తారు. మార్చి 31వ తేదీ వరకు మీ అకౌంటు యాక్టివ్గా లేకుంటే మీ అకౌంట్ని సిస్టమ్ ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల మీకు ఈ వడ్డీ రేటు అయితే మీ ఖాతాలలో జమ కాదు. కాబట్టి మీ అకౌంట్ని ఈకేవైసీ ద్వారా యాక్టివ్ అయితే చేయించుకోండి. మీ ఖాతాలలో ఈ వడ్డీ జమ అయిందా లేదా అనే విషయాన్ని మీరు పోర్టల్ ద్వారా, అలాగే డమంగ్ యాప్ ద్వారా, అలాగే ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన ఇండియాలో ఉన్న 84 లక్షల కోట్ల పెన్షన్దారులకైతే ఈ వీడియో చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకు సంబంధించిన మీకేవైనా సందేహాలు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి కానీ, మీ శ్రేయోభిలాషులకి కానీ ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వారిలో ఎవరైనా పెన్షన్దారులు ఉంటే వారు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుందనే విషయాన్ని, అలాగే ఏపీలో ఏం జరుగుతుందనే విషయాన్ని, వార్తా విశేషాలని, ఇండియాలో జరిగే వార్తా విశేషాలని, అలాగే ప్రపంచంలో జరిగే వార్తా విశేషాలని నా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది.